అందరికీ నమస్కారం. ఎపిసోడ్ 51 రివ్యూకి స్వాగతం. లాగ్ లేకుండా లేపేద్దామండి. సో మళ్ళీ కంటిన్యూ అవుతున్నాయి మన వాళ్ళు వచ్చిన బయట నుంచి వచ్చే వాళ్ళ నామినేషన్స్. తర్వాత సృష్టి వర్మ గారు వచ్చారు. సృష్టి వర్మ గారు వచ్చారా, రమ్య మోక్ష గారు వచ్చారా అనేది నాకు క్లారిటీ లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ రమ్య మోక్ష నామినేషన్ లాస్ట్ వీక్ది కాపీ పేస్ట్ చేసి వచ్చి పవన్ నామినేట్ చేశారు. అసలు ఎందుకు ఈ నామినేట్ చేశారు, ఆ పాయింట్లో ఏంటి, అసలు అంత దమ్ము ఏం కనిపిస్తుంది అనేది నాకు అర్థం కావట్లా. బ్రెయిన్లెస్గా ఆడుతున్నావు, బ్రెయిన్లెస్గా ఓకే. ఒక పాయింట్, తనూజ కంటెంటర్ అయిపోతుంది, తనూజ అంటే రీతు కంటెంటర్ అవుతుంది, రీతు ఆడేస్తుంది, కానీ నువ్వు అవ్వలేకపోతున్నావు అనేది వాళ్ళ పాయింట్. సో అది మనం యాక్సెప్ట్ చేయొచ్చు హాఫ్ అండ్ హాఫ్గా. కానీ మరీ అంత వేగ్గా వచ్చి నేను చెప్పను అన్నిట్లో అని చెప్తే బాగోదు కదా. ఒక 2 ఎగ్జాంపుల్స్ అయినా బయట నుంచి వచ్చినప్పుడు ఒక 2 ఎగ్జాంపుల్స్ అయినా ప్రిపేర్ అయ్యి రావచ్చు కదా. లేదు, అన్నిట్లోనూ బ్రెయిన్లెస్ అంటే కుదరదు కదా. తను ఎక్కడైతే తన కంటెంట్ ఇవ్వాలో అక్కడ ఇస్తున్నాడు. ప్లస్ ఈరోజు తన పవన్ స్టాండ్ ఒకటి బాగా నచ్చింది. బయట నుంచి ఎవరో వచ్చారని చెప్పేసి నా రిలేషన్షిప్స్ నేను పాడు చేసుకోను, నాతో వాళ్ళు ఎలా ఉంటున్నారు, వాళ్ళు మాట్లాడిన దాంట్లో నాకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అప్పుడు దాని గురించి ఆలోచిస్తా తప్ప నేను బయట నుంచి ఎవరో వచ్చారు ఏదో చెప్పారని చెప్పేసి నేను చూస్తున్న బాండ్స్ని, నా కళ్ళతో చూస్తున్న వాటిని నేను పాడు చేసుకొని ఉన్నారు. వెరీ గుడ్ స్టాండ్. కళ్యాణ్ దగ్గర లేనిది పవన్ దగ్గర ఉన్నది అది. సో ఇక్కడ మాత్రం నాకు పవన్ నచ్చాడు. అండ్ బ్రెయిన్లెస్ అంటే చూడాలి మరి మీరు చెప్పండి ఏంటనేది. తర్వాత రాముకి సృష్టి ఆప్షన్ ఇచ్చారు, రాము ఏమో గౌరవం చేశాడు. ఇది మాత్రం నాకు వర్స్ట్ అనిపించింది. నిన్నే రాము ఏమన్నాడు, నేను ఆ టీంలో వాళ్ళతో అలయన్స్ క్రియేట్ చేసుకున్నాను, నాకు రేపు నాకు ఏమైనా ఉపయోగపడితే అంటే ఫర్ టుమారో అలయన్స్ అనేది రేపు నాకు ఏమైనా అవసరం అయితే వాళ్ళు నా కోసం ఆడతారు అని చెప్పి గౌరవ్, నిఖిల్ వీళ్ళందరినీ అలయన్స్ చేసుకున్నా అన్నాడు. ప్లస్ గౌరవ్ కూడా లాస్ట్ నామినేషన్స్లోనే బర్నీ గారు నామినేట్ చేసి రాముని సేవ్ చేశాడు, నాతో ఎంతో కొంత ర్యాప్ ఉందని చెప్పి. అలాంటి రాము ఈరోజు వచ్చి ఏమంటాడు, నీకు ఓట్ బ్యాంక్ క్రియేట్ చేయాలి, ఇప్పుడు నేను నామినేట్ చేసి నీకు ఓటింగ్లో పెడితే నీకు ఓట్ బ్యాంక్ క్రియేట్ అవుతుంది అంటే అది అసలు వరస్ట్ రీజన్ అది. అసలు వరస్ట్. నిన్న కళ్యాణ్ దానికి ఫ్రస్ట్రేట్ అయినట్టు దీన్ని నేను 100 times ఫ్రస్ట్రేట్ అవుతున్నా. ఇంకా అసలు ఏంటిది అది గౌరవ్ తప్పు, కాపర్ ఆర్డర్లో తప్పే లేదు. రాము ఆలోచించింది ఒకటే, నేను అనలైజ్ చేసిన దాని ప్రకారం ఇప్పటి వరకు ఓటింగ్లో ఎంతో కొంత తక్కువలో నేనే ఉన్నా, డేంజర్ జోన్లోకి నేనే వెళ్తున్నా, నాకన్నా తక్కువ ఎవరున్నారు, ఎవరిని వేస్తే నేను కొంచెం సేఫ్ అవ్వగలను అని చెప్పేసి గౌరవ్ వేస్తాడు. ఫ్రెండ్ అంటూ పొడిచేశాడు రాము. ఈసారి మాత్రం గౌరవ్ అసలు కాపాడంలో తప్పే లేదు. అది మాత్రం నేను 100% గౌరవ్గా సపోర్ట్ చేస్తా ఈ విషయంలో మాత్రం. తర్వాత మన బర్నీ గారు వచ్చారు. బర్నీ గారు మాత్రం ఫిక్స్డ్ మైండ్తో వచ్చారు. అసలు ఆయన ఏ వర్షన్ ఆఫ్ ఆయన జర్నీ చూసుకున్నారో నాకైతే అర్థం కాలేదు. కానీ ఆయన జర్నీలో దివ్య ఇస్ ద విలన్ అని చెప్పి ఆయన ఫిక్స్ అయ్యి వచ్చినట్టు అనిపించింది. అసలు ముందు వచ్చి తనూజ రాగానే దగ్గర తీసుకుని సీరియల్ స్టార్ట్ చేసేస్తున్నారు. దివ్య కనపడగానే మొహం తిప్పేసుకుని ఇమాన్యుల్ చెప్పరా నువ్వు అని చెప్పేసి కోల్డ్ షోల్డర్ ఇస్తున్నారు. నాకు అసలు అర్థం కాల. అసలు మీరు ఏ బిగ్ బాస్ చూసుకుని వచ్చారు, అసలు ఏంటి బయట ఏదైతే సర్క్యులేట్ అవుతుందో అది నమ్మేసి ఇంకా అదే వర్షన్ కరెక్ట్ అని చెప్పేసి ఆయన వచ్చినట్టు అనిపించింది. ఈరోజు ఆయన దివ్యతో బిహేవ్ చేసిన విధానం నాకు అస్సలు నచ్చడా. అండ్ బర్నీ గారు ఈజ్ థ్రెట్ టు దివ్యాస్ గేమ్. అసలు దివ్య గేమ్ పాడైపోద్ది బర్నీ గారు ఉంటే. వెంటనే మీరు చెప్పారుగా బిగ్ బాస్ రీజా అండ్ బర్నీ గారిలో ఎవరో ఒకళ్ళే ఉంచాలని చెప్పి బర్నీ గారిని పంపించేయండి. బర్నీ గారి వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ఈ మైండ్ సెట్లో బర్నీ గారు ఆడతారు అంటే అస్సలకి ఉపయోగం లేదు. ఆయన వెంటనే పంపించేయండి. తనూజ గేమ్ కూడా కొంచెం బాగానే ఉన్నట్టుంటుంది. దివ్య గేమ్ దివ్య ఆడుకుంటుంది. ఈరోజు దివ్య చాలా వీక్గా కనపడ్డారు. బికాజ్ ఆఫ్ ఆ బర్నీ గారు ఇగ్నోర్ చేశారనే మ్యాటర్కే చాలా లో అయిపోయారు దివ్య. సో బర్నీ గారు అవసరం లేదు ఈ డైనమిక్స్లో. ఓన్లీ ఎవరైనా అవసరం అంటే శ్రీజ అవసరం. ఎందుకంటే ఎవరి గేమ్ ఏంటి, ఒక బిగ్ బాస్ ఫ్యాన్గా లేకపోతే చూస్తున్న వాళ్ళ పర్స్పెక్టివ్లో ప్రాపర్గా జడ్జ్మెంట్ ఎవరైనా చెప్పగలరు మొహం మీద అంటే శ్రీజ. సో శ్రీజాన్ ఉంచండి, బర్నీ గారిని తీసేయండి, యాజ్ పర్ మై ఒపీనియన్ అదనమాట. సో బర్నీ గారు వచ్చి సంజనా గారిని చేశారు. ఓల్డ్ స్టోరీ అదే నడుస్తుంది, మీరు కెప్టెన్ గౌరవించరు అది ఇది అని చెప్పేసి. సో ఆ పాయింట్స్కి సంజనా గారి దగ్గర కూడా ఏముండదులే, నాకు ఏదో చెప్తూ ఉంటారు, ఆవిడ చేసిన తప్పే. తర్వాత బర్నీ గారు నిఖిల్కి ఇచ్చారు. అసలు నిఖిల్కి ఎందుకు ఇచ్చారు మీరు? అసలు వాట్స్ ద పాయింట్ అక్కడ నాకు అర్థం కాలే. అసలు నిఖిల్కి ఎందుకు ఇచ్చారు? నిఖిల్ వచ్చి తనూజని చేశారు. మళ్ళీ తనూజని చేసినప్పుడు నిఖిల్ పాయింట్ నాకు కరెక్టే అనిపించింది. ఒక కంటెండర్గా కెప్టెన్సీ టాస్క్ లాస్ట్లో ఇద్దరు ఉన్నప్పుడు మీ ఒపోనెంట్ని దగ్గరికి వెళ్ళి ఓడిపోరా, నేను ఇంత దూరం వచ్చాను కదా, నా కోసం సాక్రిఫైస్ చేయరా అంటే ఎంత తనూజ గేమే అది. తనూజ ఇమోషనల్ బ్లాక్మెయిల్, ఆ చేసిన బాండింగ్స్లో ఎలాగ మనం మన పని చేయించుకోవాలి, మనకి ఎలాగ అడ్వాంటేజ్ తీసుకోవాలి అనే దాని మీద నడుస్తుంది తనూజ గేమ్. సో అది నిన్న శ్రీజ వచ్చి క్లియర్గా చెప్పింది. ఈరోజు నిఖిల్ తీసిన పాయింట్ కూడా అదే. కానీ ఆ డిస్కషన్ ఎటేటో వెళ్ళిపోయింది, మీరు ఆడించి చూసుకోండి అని చెప్పేసి ఏదో డిస్కషన్ నడిచింది. కానీ దీంట్లో వ్యాలిడ్ పాయింట్ మాత్రం అదే.
కెప్టెన్సీ అయ్యి లాస్ట్ ఇద్దరు ఉన్నప్పుడు ఆపోనెంట్ని నువ్వు విత్డ్రా అయిపోరా, నువ్వు ఇంకా ఎంతసేపు పరిగెట్టింది చాలు, నేను కూర్చొని నేను అయిపోతా అంటే ఇట్స్ నాట్ ఫేర్ కదా. అదనమాట. తర్వాత నామినేషన్స్ అక్కడ కంప్లీట్ అయ్యాయి. సో మాధురి గారు, సంజన, రాము, కళ్యాణ్, తనుజ, రీతు, పవన్, గౌరవ్ నామినేటెడ్. దీంట్లో లాస్ట్కి తనూజని లాస్ట్ వరకు తీసుకొచ్చి తన దగ్గర ఉన్న పవర్ని ఏమైనా వాడిపిస్తారా, లేకపోతే రీతుని పెట్టి రీతు మాధురి గారిలో ఒకళ్ళు పెట్టి రాము గౌరవుల్లో ఒకళ్ళు తీసుకొచ్చి అమ్మ వాడతావా లేదా అన్నట్టు ఏమైనా వాడిపిస్తారా అంటే ఇప్పుడే ఛాన్స్ ఉంది. ఇంతమంది ఉన్నారు దాంట్లో, తనుజ క్లోజ్గా ఉన్న వాళ్ళు ఇంతమంది ఉన్నారు కాబట్టి ఈసారి వాడిపించే ఛాన్స్ ఉంటుంది అనుకుంటున్నా. సో ఈ వీక్ మనకు తెలిసిపోద్ది గోల్డెన్ జెమ్ అనేది తను వాడుతుందా లేదా అనేది. సో చూడాలి. తర్వాత అంతే, తర్వాత దివ్య ఎమోషనల్ అయ్యారు, ఆ డ్రామా అదంతా నడిచింది. తనూజది ఏంటంటే ఈరోజు నాకు అనిపించింది, తనూజ ఒకటే పాయింట్ క్లియర్ చేసుకోవాలి, బర్నీ గారు నా వల్ల బయటికి వెళ్ళిపోయారు అనే వర్షన్ బయట నడుస్తుందా లేదా. ఇంట్లో అందరూ అదే అంటున్నారు. ఇప్పుడు బర్నీ గారు వచ్చారు కాబట్టి వెంటనే బర్నీ గారు ఏమనాలి, తనూజ నీ వల్ల నేను బయటకు వెళ్ళలేదు, నా తప్పుల వల్ల నేను వెళ్ళాను, లేదా దివ్య వల్ల వెళ్ళిపోయాను అన్నట్టు ఏదో ఒక వర్షన్ ఆయన నోటితో చెప్పించేయాలని చెప్పి పదే అదే అడుగుతుంది తనూజ. ఇంకా ఆయన వచ్చారు అనే సంతోషం కన్నా ముందు బర్నీ గారు నోటుతో తనూజ వల్ల నేను బయటకు వెళ్ళిపోవాలి అనే ఒక సర్టిఫికేషన్ తీసుకోవాలన్నట్టే అనిపించింది ఈరోజు మొత్తం తనూజ డిస్కషన్ అదంతా. అండ్ మళ్ళీ దివ్య అండ్ తనూజ అది తర్వాత మాట్లాడదాం అనుకున్నా, కానీ ఇక్కడే కంప్లీట్ చేద్దాం. దివ్య అండ్ తనూజ వెళ్ళి ఈరోజు మాధురి గారితో మాధురి కాదు మన దివ్య అండ్ గౌరవ్ కాన్ఫ్లిక్ట్ తర్వాత లైవ్లో తనూజ వెళ్ళి తను కూర్చుని భరణి గారికి చెప్పుద్ది, నాన్న మీ గొడవకి తనెందుకు అక్కడ గొడవ పెట్టుకుంటుంది, మీ మ్యాటర్లో తనెందుకు మాట్లాడుతుంది అని చెప్పి తనూజ ఫస్ట్ వెళ్ళి ఇనిషియేట్ చేస్తారు. కానీ మన బిగ్ బాస్ తెలివిగా ఎక్కడ తనూజ బ్యాడ్ అయిపోద్దు అని చెప్పేసి భరణి గారి వర్షన్ని స్టార్ట్ చేశారు ఈరోజు ఎపిసోడ్లో. అసలు నాకు చాలా బ్యాడ్ అనిపిస్తుంది. మీరు ఏదో ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నారు బిగ్ బాస్, ఇది చాలా తప్పు. తనూజ ఆ బాండ్ అని మళ్ళీ దాంట్లోకి దిగిపోయారు, కానీ అది మీరు చూపించాలనుకోవట్లా. మీరు ఏమనుకుంటున్నారంటే బర్నీ గారే బాండ్స్ చూపిస్తున్నారు, బర్నీ గారు సైడ్ నుంచే బాండ్ అనేది క్రియేట్ అవుతుంది, ప్లస్ దివ్యకి ఆయన ఇగ్నోర్ చేయాలనుకుంటున్నారు, దివ్య ఇంటరప్షన్ ఆయనకి ఇష్టం లేదు, ఏదో దివ్యతో అంటీ అంటున్నట్టు ఉంటున్నారు బర్నీ గారు. సో దివ్య కూడా అది చూసి జాగ్రత్తగా తన గేమ్ తను చూసుకోవడం బెటర్. దీనివల్ల లాస్ ఓన్లీ దివ్యాకే, తనుజాకి బర్నీ గారికి ఇంకా జరగాల్సిన డ్యామేజ్ ఏం లేదు ఈ విషయంలో. అయితే మ్యాక్సిమం డ్యామేజ్ దివ్యాకి జరుగుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి దివ్య మాత్రం. అండ్ తర్వాత గౌరవ్ రామ్ అప్సెట్ అయిన విషయం అది ఒకటి నడిచింది. తర్వాత ఇమాన్యుల్, పవన్, రీతు తనుజ గురించి ఒకటి డిస్కస్ చేశారు. మేము తన కోసం నిలబడుతున్నా, తనకి హెల్ప్ చేస్తున్నా, తనైతే లేదు అంటుంది. బెట్ టాస్క్లో కూడా మేము కావాలంటే ఆవిడ తోసేయచ్చు, ఆల్రెడీ ఆవిడకి ఇమ్యూనిటీ ఉంది, ముందు వీక్ నేను తోసేద్దామని అనుకున్నాం, కానీ మేము ఇంకా ఆలోచించి ఆగాము. సో ఆ విషయంలో కూడా మమ్మల్ని అసలు మేము సపోర్ట్ చేస్తున్నట్టు ఆవిడ యాక్సెప్ట్ చేయట్లేదు అని చెప్పి ఇమాన్యుల్ పవన్ అండ్ రీతుకి ఏదో చెప్పాడు ఈరోజు. మళ్ళీ అండ్ దెన్ పవన్ అండ్ రీతుది మళ్ళీ ఏదో సీరియల్ డ్రామా ఒకటి నడిచింది. ఇక్కడ నాకు రీతు ఈ రోజు ఎందుకు నచ్చలేదంటే, మొన్న పవన్ ఏదో ఒక విషయంలో మేమిద్దరం కంటెండర్ అవుతాము, పేరు కింద కంటెండర్ అవుతాం అనే ఒక పదం రాగానే రీతు నువ్వు పేరు గీరు అనుకుని నా బ్రెయిన్లోనే అది లేదు, నువ్వు అలాంటి మాటలు అంటే వీళ్ళు మళ్ళీ నన్ను తిడుతున్నారు, మళ్ళీ మనం ఏదో కలిసి ఆడేస్తున్నాము, మన ఇద్దరు ఏదో ఆ లవ్ బర్డ్స్ అన్నట్టు వీళ్ళు స్టాంప్ వేసేస్తున్నారు, వీళ్ళ మాటలన్నీ నేను పడ్డానికి ఇక్కడ ఉన్నానని చెప్పి అంత గోల్ చేసిన అమ్మాయి ఈరోజు వచ్చి మన ఎవరు నామినేట్ చేసినప్పుడు మన మాధురి గారు అనుకుంటా, మీరు లవ్ కోసమే వచ్చారు అది ఇది అని చెప్పేసి అన్నప్పుడు ఇక్కడ పవన్ మాత్రం స్టాండ్ తీసేసుకోవాలి, ఇక్కడ మాట్లాడాలి, ఇక్కడ మాట్లాడిన అదే మాట్లాంటారు కదా. ఇప్పుడు పవన్ వచ్చి ఆ రీతు అలా అనకండి అది ఇది అని చెప్పి స్టాండ్ తీసుకుంటే మాధురి గారు అక్కడే అనేస్తారు కదా, మిమ్మల్ని అంటే మాటలు ఇప్పుడు మళ్ళీ స్ట్రాంగ్ అయిపోతాయి. సో పవన్ అక్కడ ఆగాడు. ఒకసారేమో మీరు పవన్ మాట్లాడాలంటారు, ఒకసారేమో పవన్ మాట్లాడకూడదు అంటారు. ఈ విషయంలో ఏం చేయాలో మీరైనా క్లారిటీగా స్టాండ్ తీసుకోండి రీతు గారు. ఈ విషయంలో మాత్రం మిగతా విషయాలు మీ గొడవలు సీరియల్ డ్రామాలు అవన్నీ మాకు అవసరం లేదు, మీ గొడవలు ఎప్పుడు పడండి, అది మాకు ప్రాబ్లం లేదు, కానీ ఈ విషయంలో మాత్రం క్లారిటీ తీసుకోండి. పవన్ వేరే వాళ్ళ దగ్గర మీ గురించి స్టాండ్ తీసుకోవాలా, లేకపోతే మీ గురించి ఎలాంటి స్టాండ్ తీసుకోవద్దా, అది మీరు ఒకటి క్లారిటీ ఇచ్చేస్తే పవన్కి బాగుంటుంది. అండ్ పవన్ కూడా నేను ఇప్పుడు దూకితే అది మళ్ళీ ఎటో వెళ్ళిపోద్దని చెప్పేసి దూకలేదని చెప్పాడు. సో అది ఎక్స్పెక్టేషన్ అనేది మీరు పెట్టుకుంటే ప్రతి విషయంలో పెట్టుకోండి పవన్ దగ్గర, మీరు సెలెక్టెడ్గా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు అనేది నా ఒపీనియన్. సో అదనమాట, అదొకటి జరిగింది. అండ్ ఇప్పుడు నిన్న జరిగిన నామినేషన్స్లో బెస్ట్ ఇద్దరిని పంపిస్తుందని చెప్పి బర్నీ అండ్ శ్రీజ గారిని పంపించారు. వీళ్ళిద్దరిలో ఒకళ్ళే ఉంటారు, అది శ్రీజ గారు ఉండాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో అదనమాట. తర్వాత వచ్చి మన దివ్య బర్నీ గారి ఎమోషన్స్, తర్వాత బర్నీ టీం
బాండ్స్ గురించి ఇవన్నీ జరిగిన తర్వాత మళ్ళీ టాస్క్ పెట్టారు. బిగ్ బాస్ ఏం చెప్పారంటే శ్రీజ అండ్ భరణి గారిని కూర్చోబెట్టి ఇప్పుడు వీళ్ళిద్దరికి మీరు ఏమైనా సజెషన్స్ ఏదైనా గైడెన్స్ ఇవ్వండి, ఈసారి వచ్చారు కదా వాళ్ళు ఏం మార్చుకుంటే ఇంట్లో ఇంకా బెటర్గా పర్ఫామ్ చేస్తారు అన్నట్టు ఏదో టాస్క్ ఒకటి పెట్టారు. దీంట్లో దివ్య ఏమో మీరు చాలా మంచి ఆయన, అంటే భరణి గారిని మీరు చాలా మంచితనం వల్ల మోసపోతారు అది ఇది అని చెప్తున్నారు, కానీ అవసరం లేదండి. ఇంకా ఆయన ఏదో చాలా గొప్పవాడు మహాత్ముడు అని చెప్పేసి అంత ఎత్తేయాల్సినంత అవసరం లేదు, ఇంకా అయిపోయింది. ఎందుకంటే మీరు ఈ మాటలు చెప్పిన ప్రతిసారి మళ్ళీ అదే అదే ఉచ్చులోకి అదే సర్కిల్లోకి వెళ్తారు తప్ప ఆ ఉచ్చులోంచి బయటకు వచ్చి మీరు భరణి గారికి మంచి చేయాలనుకుంటే మాత్రం నేను దివ్య గారికి చెప్పేది అదే, మీ సైడ్ నుంచి. ఎందుకంటే తనూజ అయితే చాలా క్లియర్గా ఉంది, ఎవడు ఎలా పోయినా పర్లేదు, నేను నాన్న నాన్న అని చెప్పి మళ్ళీ అదే అదే ఉచ్చులోకి లాగేయడానికి నేను రెడీగా ఉన్నానని చెప్పి తనూజ అయితే రెడీగా ఉంది ఇంట్లో. మీరు ఏదైనా భరణి గారికి మంచి చేయాలనుకుంటే ఆ ఎమోషనల్ అది కొంచెం పక్కన పెట్టి ఆయన వచ్చి మాట్లాడేదంతే తప్ప మీరు మాత్రం మళ్ళీ ఉచ్చులోకి వెళ్ళొద్దు. దట్స్ మై పాయింట్ ఆఫ్ వ్యూ అదనమాట. అండ్ తర్వాత ఇమాన్యుల్ శ్రీజాకి ఇచ్చింది డైరెక్ట్ సుత్తి లేకుండా చెప్పే పాయింట్లో ఎక్కువ లాగొద్దు అని చెప్పి. పవన్ ఏమో భరణి గారికి నన్ను మోసం చేశారన్నారు, ఆయన అది గేమ్ కింద ఆడేశారు, కానీ అంతే అతనికి ట్రస్ట్ బ్రేక్ అయింది. సో ట్రస్ట్ బ్రేక్ చేస్తున్నారు భరణి గారు, అలా చేయొద్దు అని చెప్పాడు. సంజన గారు భరణి గారికి ఇది నాకు అసలు ఇది ఏదో ఇమోషనల్ బ్లాక్మెయిల్ అనిపించింది సంజన గారి పాయింట్. మీరు నాకు హెల్ప్ చేశారని చెప్పి పదే పదే అంటుంటే నేనేం సమాధానం చెప్పలేకపోతున్నానండి మీకు. మీరు అది నాకు ఏదో సాఫ్ట్ ఏదో కత్తిలాగా ప్రతిసారి అది వాడేయద్దు, మీరు ప్రతిసారి ఆ పాయింట్తో పొడి చేస్తూ ఉంటే నాకు ఏం అర్థం కావట్లేదు ఏం మాట్లాడాలో, మళ్ళీ మాట్లాడితే మీ వాల్యూ తగ్గిపోద్ది అని చెప్పి ఇమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు సంజన గారు భరణి గారిని. మీరు వాడద్దండి, ఆ పాయింట్ వాడుతుంటే నేను బ్యాడ్ అవును మీరు బ్యాడ్ అయిపోతారు అంటే ఈవిడ మాత్రం నామినేట్ చేసేసి ఈవిడ ఇంటికి పంపించేసి వాళ్ళ గురించి బ్యాక్లో ఆవిడ కావాల్సిన విషయాలన్నీ మాట్లాడేసి ఎలా కావాలంటే వాళ్ళు తిట్టేయచ్చు, కానీ వాళ్ళు మాత్రం వాళ్ళకి ఇబ్బంది కలిగినప్పుడు వాళ్ళు అసలు ఏం మాట్లాడకూడదు. అరే మేము కాపాడాం కదమ్మా కొంచెం కృతజ్ఞత చూపించమ్మా అనే మాట రాకూడదు వాళ్ళ దగ్గర నుంచి. ఎందుకంటే ఆ మాట రాగానే ఈవిడేం మాట్లాడలేరు కాబట్టి ఆ మాటలు మాత్రం రాకూడదు. సో అది అక్కడ నాకు కొంచెం ఇబ్బంది కలుగుతుంది సంజన గారికి. సో ఆ మాటలో ఆవిడన్నప్పుడు మనకు కూడా కొంచెం ఇబ్బంది కలుగుతుంది. సో అదేంటి నాకు అర్థం కావట్లా, ఏదో నడుస్తుందండి. సుమన్ భరణి గారిని అటెన్షన్ టు గేమ్ ఏమన్నారో, సుమన్ గారు చిన్న డైలాగ్ చెప్పినా ఇంకా అది ప్రపంచమే కదా. సుమన్ గారు వచ్చి డైలాగ్ చెప్పారు, ఇంకా కౌగులించేసుకుని భరణి గారు అసలు దుమ్ము లేపేద్దామండి అని చెప్పేసి ఏదో చెప్పారు. ఆయనకి ఏమర్థమైందో ఈయనేం చెప్పారో నాకేదో అర్థం కాల. తర్వాత మన గౌరవ్ అండ్ భరణి గారు అసలు గౌరవ్ ఏంటి ఆ పాయింట్ నాకు అర్థం కాదు. గేమ్ నడిచింది, గ్రూప్ టాస్క్ నడిచింది, గ్రూప్ టాస్క్లో భరణి గారుని సెలెక్ట్ చేసుకుందే గౌరవ్. అలాంటిది భరణి గారు వచ్చి చాలా ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్నారంటే సెలెక్ట్ చేసుకున్నారు కదా మరి ఆడడానికి, స్ట్రాంగ్ ప్లేయర్ అనే కదా సెలెక్ట్ చేసుకున్నారు. ఆ టీంలో కొంత స్ట్రాంగ్ నాకు ఎంతో కొంత కాంపిటీషన్ ఉంటుందని గౌరవ్గా సెలెక్ట్ చేసుకుంది. మళ్ళీ సెలెక్ట్ చేసుకున్న పర్సన్ని మీరు ఓవర్ కాన్ఫిడెంట్ అండి మీరు చాలా స్ట్రాంగ్ అని చెప్పేసి అంటే మరి అలాంటప్పుడు ఎందుకు తీసుకొచ్చారు మీరు? ఆ ఓవర్ కాన్ఫిడెంట్ ఏం చేశారు? గ్రూప్ గేమ్ కదా. భరణి గారు చెప్పిన పాయింట్ కరెక్ట్, సింగిల్ పర్సన్ గేమ్ అయితే అనుకోవచ్చు. మీరు దివ్య కూడా కోపడడంలో తప్పేం లేదు. ఈరోజు దివ్య పాయింట్ ఏంటంటే ఆ గ్రూప్లో మేమంతా ఆడుతున్నాం నీకు ఆపోజిట్గా, గౌరవ్ టీం ఆపోజిట్గా భరణి గారు వీళ్ళందరూ ఉన్నారు, దాంట్లో దివ్య కూడా ఉంది. గౌరవ్ చెప్పిన పాయింట్ ఎలా ఉందంటే మిగతా వాళ్ళందరూ ఆటలో అట్టిపల్లండి, వాళ్ళతో మాకేం గేమ్ లేదు, ఓన్లీ భరణి గారి కోసం నేను ఆ టీంతో ఆడాను, భరణి గారి వల్లే నేను ఆ టీంకి టఫ్ కాంపిటీషన్ అవుతుంది అని చెప్పేసి, అంటే వేరే వాళ్ళు ఎవరికి ఆట రాదు వేరే వాళ్ళు వేస్ట్ అన్నట్టు మాట్లాడినట్టు అనిపించింది. సో అది దివ్య అదే పాయింట్ రేస్ చేసింది గౌరవ్తో తర్వాత వెళ్ళి. సో అక్కడ దివ్య వర్షన్ తను మాట్లాడుకుంది, కానీ దివ్య గారు ఎంత తన వర్షన్ తను మాట్లాడుకున్నా ఇప్పుడు జరుగుతున్న ఆ డ్రామాలో ఇది కూడా ఆల్మోస్ట్ ఆ డ్రామాకే అటాచ్ అయిపోద్ది. మీరు ఎంత మీ సోలో గేమ్ మీ ఇండిపెండెంట్ గేమ్ అనుకుని మాట్లాడినా ఇప్పుడు భరణి గారు వచ్చినప్పటి నుంచి జరిగిన మొత్తం డ్రామా చూసుకుంటే ఏదో భరణి గారిని అనేసారనే కోపము, భరణి గారిని ఎలా పాయింట్అవుట్ చేస్తాడో అన్న దాంట్లోనే మీరు ఫైర్ అయిపోయారు. అంటే అన్న వాళ్ళల్లో ఎవరిది కొంచెం వీక్ పాయింట్ ఉంది వాళ్ళు పట్టుకొని తిట్టేయాలి అన్నట్టే కన్వే అవుతుంది. సో వద్దు, ఇంకా భరణి గారి మ్యాటర్లు మనకు వద్దండి, అది నేను చెప్పాలనుకుంది. కానీ దివ్య గారి గేమ్ బాగుపడాలి అంటే భరణి గారు వెంటనే ఇంట్లోకి బయటకు వెళ్ళిపోవాలి, అదనమాట. అండ్ దెన్ మాధురి గారు శ్రీజ మైండ్ యువర్ వర్డ్స్ అంట. అసలు ఎవరి వర్డ్స్ ఎవరు మైండ్ చేయాలి అనేది మాధురి గారే చెప్పాలి. అసలు మాధురి గారు మాట్లాడే మాటలు, ఆవిడ కోపం వచ్చినప్పుడు తిట్టే తిట్లు, ఆవిడ అసలు అవన్నీ తిట్లు కాదండి, అవన్నీ అక్షంతలు ఏమంటారు ఆశీర్వచనాలు. మన శ్రీజ ఆర్గ్యుమెంట్లో చేసే మాటలు లేకపోతే అరిచే అరుపులే తిట్లు. సో మైండ్ యువర్ ఓన్ వర్డ్స్ అంట. శ్రీజ కూడా చాలా ప్రాపర్గా రిప్లై ఇచ్చింది. సో అంతే, మీలా అయితే మాట్లాడనని చెప్పిన వెంటనే
మాధురి గారు కూడా ఎందుకులే ఇప్పుడు మళ్ళీ ఎటో వెళ్ళిపోతుందని చెప్పి ఈ చాలా పద్ధతిగా బిహేవ్ చేశారు శ్రీజ గారి దగ్గర. సో అది ఆ భయం అయితే క్రియేట్ చేసింది శ్రీజ. తర్వాత మళ్ళీ చూసారా సుమన్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటున్నారు మాధురి గారు, ఏంటి ఈ అమ్మాయికి నేను ఏం అనలేదండి, అసలు నేను ఏం అనలేదు, నా పేరు తెలియదు అమ్మా, నా పేరు తెలియకపోతే ఆయన కనుక్కోవచ్చు కదమ్మా అని చెప్పేసి అంత వినమ్రంగా నేను అంత గుడ్ విల్తో చెప్తే అమ్మ ఎందుకండి నా మీద అంత కోపం పెట్టేసుకుందంటే మేము చూసామండి, మాకు కళ్ళు ఉన్నాయి. ఆ రోజు ఎపిసోడ్లో మీరు ఎలా మాట్లాడారో ఎంత రెక్లెస్గా చెప్పారో మేము చూసాం. ఈ రోజు వచ్చేసి సుమన్ గారి దగ్గరకు వచ్చాను, ఎందుకంటే సుమన్ గారు ఎవరేం చెప్పినా ఊపడతారు కదా, ఆయన అసలు ఎవరికి మీరు చెప్పే పాయింట్ తప్పండి అనే స్టాండ్ ఎప్పుడు ఉండదు సుమన్ గారికి. ఎవరు ఏది చెప్తే అది మనకి ఎందుకే గొడవ, వీళ్ళతో మనకు గొడవ ఎందుకు, ఇప్పుడు మళ్ళీ నంతెడతారని చెప్పేసి అన్నీ ఊకొట్టేయడమే కదా. సో అది నాకు అది మాత్రం సుమన్ గారిలో నచ్చట్లా. మాధురి గారు మాత్రం ఇంకా దొరికిందే ఛాన్స్ అని క్లీన్ చిట్ తీసుకుంటున్నారు ప్రతి దాంట్లో. తర్వాత శ్రీజ అండ్ కళ్యాణ్ ఏమో శ్రీజకి టార్గెట్ చెప్పేసిందండి మాధురి గారు, నిఖిల్ అండ్ తనుజ అంట. ఇప్పుడు ఆ తనుజ అండ్ టార్గెట్ చెప్పినందుకు ఇంకా మన కళ్యాణ్ గారు ఏమైపోతాడు అనేది నాకు అర్థం కావట్లా. అండ్ ఇంకోటి ఇమాన్యుల్ ఇంకో విషయం ఈరోజు బయటపెట్టాడు, అదేంటన్నా నీకు తనుజ మీద పాయింట్స్ ఉన్నాయి, దాని ముందు వీక్లో కదా, ఈ వీక్లో నామినేట్ చేసావు ఎందుకు, ఈ వీక్ అంతా బాగానే ఉంది కదా అని చెప్పేసి అన్నాడంటే ఇమాన్యుల్ దగ్గర. కళ్యాణ్ గారిని అసలు ఒంగోబెట్టి గుద్దాలండి, అసలు వాడికి దమ్ము లేదు, వాడికి ధైర్యం లేదు, వాడు వదిలేస్తున్నాడు. చేసిన వాళ్ళు కూడా ఎందుకు చేస్తున్నారు, ఈ వీక్ బాగానే ఉంది కదా అని చెప్పేసి వెనకేసుకొస్తున్నాడు. అసలు ఏంటది అసలు అదే చూపించలేదు. కానీ ఒకవేళ ఇమాన్యుల్తో కళ్యాణ్ ఆ విషయం చెప్పుంటే మాత్రం అసలు 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 నో ఎక్స్క్యూజ్ అండి. అసలు కళ్యాణ్కి అసలు బుర్ర లేదు, అసలు వేస్ట్, అసలు దమ్ము లేదు అడిగి, ఇంకా అసలు వేస్ట్ అయిపోతున్నారు. తనుజ వదిలేండి, అది గోళం. మళ్ళీ సంజన గారిది ఇంక ఇన్విజిబుల్ తీసేశారు. ఆవిడ ఏదో ఇమాన్యుల్ ఇది ఏదో జరిగిపోద్ది, పెద్ద స్కిట్ వేసేస్తారు అనుకున్నారు, కానీ ఆవిడ వెళ్ళిపోయి సైన్ లాంగ్వేజ్లో కావాల్సినట్టు అవి కన్వే చేసేసుకొని మాట్లాడేస్తున్నారు. సో అనవసరం అనుకుని తీసేశారు. అండ్ బర్నీ అండ్ తనుజ అబౌట్ దివ్య మనం మాట్లాడుకున్నాం కదా. సో అది బర్నీ గారు అయితే మళ్ళీ వచ్చేసి కూతురు అని చెప్పేసి తనుజ గారిని చంకెట వేసేసుకున్నారు. దివ్యతోనే కోపంగా ఉన్నారు. అసలు ఏ వర్షన్ ఆఫ్ బిగ్ బాస్లో దివ్య వల్ల ఆయనకు మోసం జరిగిపోయింది అనేది నాకు తెలీదు పర్సనల్గా. సో అది చూడాలి. అదనమాట ఈరోజు జరిగిన విషయాలు వీటన్నిటిలో అంతే. అండ్ ఇంకొకటి నేను మాట్లాడాలనుకుంది, రాము గౌరవం చేసినప్పుడు నీ కెప్టెన్సీ బాగాలేదని చెప్పేసి ఒక పాయింట్ చెప్పాడు కదా. కెప్టెన్సీలో నిద్రపోయింది ఎవరు? సుమన్ గారు. అన్ని మిగతా విషయాలన్నీ ఇద్దరు కలిసి చేశారు కదా. అసలు కెప్టెన్సీలో తప్పు చేసింది ఎవరు? సుమన్ గారు. అలాంటి ఇద్దరు కెప్టెన్స్లో సుమన్ గారు చాలా బాగా చేశారు, నువ్వు బాగా చేయలేదు అంటే మిస్కమ్యూనికేషన్ అనే పదం తీసుకురాకండి. తను ట్రై చేస్తున్నాడు కదా. తనకు ఈరోజు బర్నీ గారితో జరిగిన డిస్కషన్లో తప్పు ఉండొచ్చు, కానీ కెప్టెన్గా ఉన్నప్పుడు తను పాయింట్ పెట్టడానికి, తను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాడు. అలాంటప్పుడు కూడా మీరు నిజంగా తప్పు చేసిన కెప్టెన్ సుమన్ గారిని వదిలేసి ఆయన చేసినా మనకి ఉపయోగం లేదు, గౌరవనే తీసుకొద్దాం అని చెప్పేసి నామినేషన్లోకి మీరు ఏదో పాయింట్ చెప్పి చేయాలని చెప్పి చేసింది రామోది అసలు నాకు నచ్చలేదు. సో అదొకటి చెప్దాం అనుకున్నా, అదనమాట. సో శ్రీధర్ నుంచి బర్నీ గారిని తీసేయండి, అదే నేను చెప్పాలనుకుంది ఈ రోజుకి మాత్రం. సో మీకు ఏమైనా డిఫరెంట్ ఒపీనియన్ ఉంటే బర్నీ గారి కన్నా శ్రీజన్ తీసేయడం బెటర్ అని మీకు ఏమైనా అనిపిస్తే అసలు ఎందుకు ఏంటి మీ పాయింట్స్ అనేది చెప్పండి. సో రేపు మళ్ళీ ఎపిసోడ్లో ఇదే టైంకి కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.